ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర పైచిలకు సమయం గడుస్తుంది. ఈ సంవత్సరంన్నర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహబూబ్ నగర్కు ప్రత్యేకంగా వస్తున్నటువంటి నిధులు, జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మరియు స్థానిక శాసనసభ్యులు పాలమూరు విద్యా ప్రగతి ప్రదాత శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, వారి ఆలోచనల ద్వారా ఉద్భవిస్తున్నటువంటి వినూత్నమైనటువంటి అభివృద్ధి, సంక్షేమ మరియు విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చూసి ఈ అన్ని ఫలాలను అనుభవిస్తున్నటువంటి మహబూబ్నగర్ ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసింది. అటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఇటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బలపరచాలని, వాళ్లకు అండగా నిలవాలని 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలన్నటువంటి కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నమాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వము, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక విస్తుపోయి మతి భ్రమించి ఏం చెప్పాలనో ఏం చెయ్యాలనో తెలియక తోచక ప్రజలను ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడగలనో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎటూ పాలు పోక నిన్న ఒక చిన్న కుప్పిగంతులు లాంటి చర్యలకు పాల్పడ్డారు. అధికారుల దగ్గరికి పోయి మహబూబ్ నగర్ కార్పొరేషన్ 60 డివిజన్లుగా సబ్ డివిజన్ చేసే క్రమంలో, రీఆర్గనైజ్ చేసే క్రమంలో అశాస్త్రీయంగా ఉందని, ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ప్రతిపక్ష నాయకులు, కొంత మున్సిపల్ రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం జరిగింది. దాన్ని అధికార పార్టీగా అనుకోండి, లేక ప్రజా జీవితంలో 30-35 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభవంతో నేను చెప్తా ఉన్నా, ఆ నిన్నటి ప్రతిపక్షాల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది వాళ్ళ చేతగాని తనానికి నిదర్శనం. ఇవాళ నేను మాట్లాడినటువంటి భాజపాకు చెందినటువంటి నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇవాళ నేను ప్రజలకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయదలుచుకున్నా, ఈ ప్రతిపక్షాల గుట్టు ఇప్పదలుచుకున్నా. మహబూబ్ నగర్ ఓటరు మహాశయులారా, అర్థం చేసుకోవాలి. మహబూబ్ నగర్ మీరందరూ ఆశీర్వదించి 20,000 మెజార్టీతో గెలిపించినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉన్నారు. క్యాంప్ ఆఫీస్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మా కాంగ్రెస్ నాయకులకు గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఉంటే కూడా, వేరే పార్టీ వాళ్ళు వస్తే కూడా మేమే పక్కకు జరిగి ఇళ్ళండి, కలవండి ఎమ్మెల్యే గారు అని చెప్తా ఉన్నాం. ఇది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రజాపాలన కొనసాగిస్తుంది మహబూబ్నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. నిన్న మాట్లాడినటువంటి భాజపా నాయకులు కూడా అసంఖ్యాకమైన సమయంలో ఎమ్మెల్యే గారిని కలవడం, ప్రజా సమస్యలు చెప్పడం జరిగింది. దానికి వారి అంతరాత్మనే సాక్ష్యం. కాకపోతే ఏంటంటే ఎట్లా బద్నాం చేయాలి ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంకులు, వన్ సైడ్ 60 సీట్లకు 60 సీట్లు 100% గెలవబోతున్నటువంటి కాంగ్రెస్ను ఎట్లా డ్యామేజ్ చేయాలనే ఒక ఆలోచన తప్పితే ఈ ప్రతిపక్షాలకు వాళ్ళు గెలవడానికి ఏం చేయాలన్న ఆలోచన లేదు. జీవో ప్రకారమే అధికారులు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగితే గ్రీవియన్సెస్ కంప్లైంట్ ఇవ్వడానికి నిన్నటిదాకా సమయం ఉండింది. ఆ ఫిర్యాదులు మీరు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మళ్ళీ ఫైనల్ లిస్టు వాళ్ళు కలెక్టర్ గారికి, అధికారులకు పెట్టే వరకు వేచి చూడాలి. కానీ వేచి చూడకుండా ఇదే ప్రతిపక్షాల నాయకులు వాళ్ళకు నిజంగా గ్రీవియన్స్ ఉంటే, నిజంగా వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలి. ఆ పని చేయకుండా మీడియా ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అధికార పార్టీ వాళ్ళు ఏదో అక్రమాలు చేస్తున్నట్టుగా ప్రజలకు క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు తప్ప ఇంకోటి కాదని అర్థం చేసుకోవాల్సిందిగా మహబూబ్నగర్ పట్టణ ప్రజల విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ మహబూబ్నగర్ అన్నది రాయచూర్ రోడ్ డివైడ్ చేస్తుంది మహబూబ్నగర్ 2 భాగాలు. న్యాచురల్ బౌండరీస్ అంటే నైసర్గికంగా ఇది ఒక రోడ్డు, ఆ తర్వాత పెద్ద పెద్ద నాలాలు. ఇప్పుడు మన దగ్గర హరారా ఫంక్షన్ హాల్ దగ్గర ఒక నాల, కొమ్ముగేడు దగ్గర ఒక నాల, ఇట్లా నాలాలు, ఇవన్నీ న్యాచురల్ బౌండరీస్ ఉంటే వాటన్నింటినీ చూసుకొని
అధికారులు చట్టం ప్రకారం జీవో ప్రకారం చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా అటు ఇటు అయితే కూడా చెప్పాలి, జీవోలో వెసులుబాటు ఉంది 10% ఇటు అటు ఉండొచ్చు అని. అది కానీ మహబూబ్లో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు అర్థం చేసుకోండి, ప్రతిపక్షాలు మంచిగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుట్రపూరితమైనటువంటి స్టేట్మెంట్లు, కుట్రపూరితమైనటువంటి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడైతే నీకు ఇబ్బంది ఉంటే, ఎక్కడైతే తప్పు జరిగిందని నీ దృష్టికి వస్తే మా దృష్టికి తెమ్మని చెప్పి వారం రోజులు సమయం ఇచ్చిన తర్వాత కూడా అక్కడ చెప్పకుండా వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాకుండా ప్రెస్కు చెప్పడము అంటే గందరగోళం సృష్టించాలి. ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గెలవనీకి చేతగాక అసలు ప్రజలను ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని పోవాలో వాళ్ళకి అర్థం కాక మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేసారు, అట్లా చేసారు, ఇట్లా చేయాలి. అదేదో ఆడలేక పాతగజ్జలు అన్నట్టు ప్రజలలో నీకు పేరు ఉంటే, ప్రజలలో నీకు సింపతి ఉంటే, ప్రజలకు నువ్వు సేవ చేసి ఉంటే డెఫినెట్గా నీకు ప్రజలు ఓటేస్తారు, ప్రజలు డెఫినెట్గా నీకు గెలుస్తావు. అది వదిలిపెట్టి ఆడలేక పాతగజ్జలు అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ చేసారు, అక్కడ చేసారు, ఈ ఓట్లు ఆడుండాలి, గతంలో చూపించాలన్న చరిత్ర ముఖం వేడ పెట్టుకుంటారు. గతంలో వాళ్ళు ఎట్లా ఉండే, రోడ్డుకి యువతలంతా ఒక వార్డు ఉంటే ఎక్కడో ఇంకో 3వ వార్డులో ఉన్నటువంటి 250 ఓట్లు హౌస్ నెంబర్లను తెచ్చి ఇక్కడ కలిపినటువంటి ఓటర్ లిస్టు రాలేదా గతంలో? అవన్నీ కంప్లైంట్ చేసి తీసేపించినాక కూడా ఇంకా కొన్ని మిలగలేదా? కనుక మహబూబ్నగర్ ప్రజలు విఘ్నులు, తెలివైనటువంటి వారు. ఈ ప్రతిపక్షాలు చేసే జిమ్మికులకు ఏం మోసపోరు. మహబూబ్నగర్లో చాలా స్వచ్ఛమైనటువంటి, స్వేచ్ఛాపూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఒక్కసారి అసలు ప్రతిపక్షాలు ఈ చర్యకు, దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వినూత్నంగా, కొత్తగా వారు స్వతహాగా చేస్తున్నటువంటి ఆలోచనపూర్వకంగా ప్రజలు ఏదైతే సంతోషంగా ఉన్నారో దాన్ని జీర్ణించుకోలేక, ప్రజల ఆనందాన్ని, ప్రజల సంతోషాన్ని, ప్రజలు ఇన్ని ఫలాలు అనుభవిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు కుట్ర చేస్తూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన రోజు స్టార్ట్ చేసినటువంటి మహిళలకు ఫ్రీ బస్ అనుకోండి, 200 యూనిట్ల కరెంట్ అనుకోండి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, ఉద్యోగం అధికారంలోకి వచ్చినట్టు అతి తక్కువ సమయంలో చెప్పినటువంటి టైం ఒక్క ఉద్యోగాన్ని కూడా, ఒక్క ఎంట్రన్స్ కూడా, ఒక్క జాబ్ ఎగ్జామ్ కూడా ఇంత కూడా లోటుపాటు లేకుండా, ఎగ్జామ్లో ఇబ్బందులు లేకుండా, గతంలో లాగా పేపర్ లీకేజ్ లేకుండా చాలా స్వచ్ఛంగా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటే 3 నెలల లోపలనే, 1 నెల రోజుల లోపలనే డిఎస్సి చేయడం జరిగింది. ఇవన్నీ చూసి తట్టుకోలేక రుణమాఫీ అనుకోండి, సన్నబియ్యం అనుకోండి, వీటన్నిటికన్నా ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా మేము ఎంతమంది ఉన్నామో మాకేం కావాలో తెలియని స్థితిలో ఇవాళ ఈ దేశంలో ప్రజలందరూ ఉంటే, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ జనగణన ద్వారా కులగణన చేసి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు కార్పొరేషన్లో 60 సీట్లలో 42% సీట్లు బీసీలకు పోతుంటే ఆ బీసీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి కుప్పగా వచ్చి పడుతుంటే చూసి తట్టుకోలేక దడుచుకొని భయపడి పిరికిపంద చర్యలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని, అధికార పార్టీని బదనాం చేయడానికి వార్డుల విభజనను అడ్డం పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రతిపక్షాలని. ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలు ఒకటే కాదు, దాదాపుగా 30 ఏళ్ళకి వెళ్ళి తిప్పలు పడుతున్నాం. నేను కూడా ఎన్నో ఉద్యమాలు చేశా ఏపీసీటీ ఎస్సీ వర్గీకరణ కొరకు. ఆ ఎస్సీ వర్గీకరణ రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశంలో ఇవాళ ఈ దేశంలోని సుప్రీం సర్వోన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చిన వెంబడే ఈ దేశంలో అందరికన్నా ముందు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ, గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అదే రకంగా బీసీల బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు చదువుకునే హాస్టళ్లలో డైట్ ఛార్జీలు కానీ, తినడానికి కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచి 4 అంచెలుగా పెంచి ఇవాళ ఆ విద్యార్థుల మొహాల్లో, ఆ విద్యార్థుల తల్లిదండ్రుల మొహాల్లో, జీవితాల్లో ఆనందం చూస్తున్నట్టు పరిస్థితి. చివరాఖరికి ఆ ఉచిత బస్సు ప్రయాణం దగ్గరికి వెళ్ళి నిన్నటి సన్నబియ్యం వరకు ఇవాళ సన్నబియ్యంతో ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ. ఇదంతా తట్టుకోలేక ఈ అన్ని అంశాల వల్ల, ఈ అన్ని కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని భయానికే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఇది అట్లుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే సంక్షేమం అభివృద్ధి అట్లుంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా వారి సొంత ఆలోచన ద్వారా వారు గెలిచిన వెంబడే ఈ నియోజకవర్గంలో 10వ తరగతి పిల్లలకు డిజిటల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. దాని ద్వారా దాదాపు 27% రిజల్ట్ పెరిగింది గత సంవత్సరాల్లో. మొన్న సంవత్సరం 35% పెరిగింది. 2 సంవత్సరాలు 2 ఎగ్జామ్స్కు సారు ఫ్రీగా ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. గతంలో ఎప్పుడైనా 10 ఏళ్లలో చూస్తాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఉచితం ఎక్కడైనా మీరు విన్నారా? అప్పట్లో ఉన్నటువంటి నాయకుడు ఎక్కడైనా 10 రూపాయలు ఎవరికైనా ఉచితంగా ఇచ్చినట్టు చూసిర్రా? ప్రభుత్వంకి వెళ్ళి తెచ్చి ఇచ్చినటువంటివే హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి పోయి ఇచ్చి ఫోటోలు దిగినట్టు నీచమైన రాజకీయాలు చేసినటువంటి గత పాలనను అప్పుడే మర్చిపోతే ఎట్లా అని చెప్పి సందర్భంగా ప్రజలను గుర్తు చేస్తూ ఉన్నా. అదే రకంగా
పైనీర్ పేరు మీద గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు 100 మంది ఆడపిల్లలను 100 మంది మగపిల్లలను ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసుకొని ఆ 200 మందికి కూడా ప్రత్యేకంగా మొత్తం ఇయర్ అంతా కూడా క్లాసులు చెప్పించి ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఫ్యాకల్టీతో ప్రైవేట్ పెద్ద కాలేజీల యొక్క ఫ్యాకల్టీలను పిలిపించి వాళ్ళతో చెప్పించి ఎంసెట్కు నీట్కు కూడా వాళ్ళ కోచింగ్ ఇచ్చి ఇవాళ 114 మంది మన గొప్ప ర్యాంకులు సంపాదించి ఇవాళ మెడిసిన్లో తర్వాత అగ్రికల్చర్లో హార్టికల్చర్లో సీట్లు వచ్చే పరిస్థితి ఇంజనీరింగ్లో సీట్లు వచ్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే అది ఏకైక కారణం దానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి విశాల దృక్పథం వారికి విద్యపైన ఉన్నటువంటి మక్కువ. అంత గొప్ప నాయకుడు ఇవాళ విద్యార్థులకు సంబంధించి ఆ రకంగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదటి విద్యార్థులకు జరుగుతూ ఉంది. నవరత్నాల పేరు మీద పెళ్లిళ్ళ ఇంట్లో ఉండి భర్త యొక్క సంపాదన కుటుంబాన్ని గడుపుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ మహబూబ్నగర్ పట్టణంలో చెందినటువంటి మధ్యతరగతి బీద కుటుంబాలకు చెందిన మహిళలకు దాదాపు 200 మందికి కోచింగ్ స్టార్ట్ చేసి నవరత్నాల పేరు మీద వివిధ రంగాలలో ఆ కోచింగ్ అయిపోయింది. ఒక బ్యాచ్ అయిపోయింది. దాదాపు అందరు కూడా వాళ్ళ స్వయం శక్తితో ఉద్యోగాలు చేసుకుంటూ 10,000 20,000 5,000 ఏదో సంపాదించుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారింట్లో గౌరవంగా తలెత్తుకొని బతికే స్థాయిని వాళ్ళ మహబూబ్నగర్ నియోజకవర్గంలో మహిళలకి వచ్చినట్టు గొప్ప నాయకుడు వాళ్ళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అది అట్లా నడుస్తూనే ఉండగానే మరి ఎండాకాలంలో ఎగ్జామ్స్ వస్తాయి. టెట్ ఎగ్జామ్ ఉంటుంది, బీఈడ్ ఎగ్జామ్ ఉంటుంది, పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది అని చెప్పి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అంబేద్కర్ విజ్ఞాన కళాభవన్లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం కూడా ఇవాళ ఉచితంగా ఇవన్నీ నేను చెప్తున్నాను కూడా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. గతంలో మనం ఎప్పుడైనా చూస్తామా? ఒక్క కోచింగ్ లెక్చరర్స్తో ఉచితంగా ఇవ్వడమే కాదు, బుక్స్ కూడా వాళ్ళకి ఫ్రీగా ఇస్తూ ఉన్నాం, మెటీరియల్ కూడా ఇస్తూ ఉన్నాం. ఎక్కడైనా చూస్తామా మనం కూడా చదువుకున్న మిత్రుల మీరు పాత్రికేయ మిత్రులకు కూడా నేను చేతులు ఎత్తి నమస్కరిస్తామని ఒకసారి ఆలోచన చేయండి. గతంలో మనం ఎప్పుడైనా చూసినామా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసేట్టుగా ప్రభుత్వం ఇచ్చిందే దానికే పెద్ద హంగామా చేసి ప్రభుత్వ ఖర్చులతోనే పెద్ద ప్రోగ్రాంలు పెట్టి చేసేవాడు దాఖలా చూసినాం. కానీ తన సొంత జోబులోకి వెళ్ళి తీసి ఇచ్చి పిల్లల జీవితాలు బాగుపడాలి, విద్య తప్ప ఒక మనిషి ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలో ఉన్న విద్యార్థులు మహిళ గట్టి అయితేనే తప్ప స్వయం శక్తితో నిలబడితే తప్ప కాదని చెప్పిన దృఢ సంకల్పంతో ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిపక్షాలకు కూడా ప్రజలపైన ఊరిపైన బాధ్యత ఉంటుంది మిత్రులారా. వాళ్ళు కోఆపరేట్ చేయాల్సింది పోయి ఏమైనా ఉంటే వచ్చి లోపలింట్లో ఎమ్మెల్యే గారికి చెప్పాలి, రాసియాలి, సర్దుకొని పోవాలి. కానీ మొత్తం ఊరు రాజకీయాన్ని ఊరు వాతావరణాన్ని బంధం చేసేటట్టుగా ఖరాబ్ చేసేటట్టుగా పత్రికల ద్వారా మీడియాల ద్వారా ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు అని చెప్పి ఉట్టిగా దుమ్మెత్తిపోస్తే ప్రజలు దీన్ని హర్షించరని చెప్పి కూడా ప్రతిపక్షాలకు నేను చెప్తా ఉన్నా. అదే రకంగా పూలే అంబేద్కర్ పేరు మీద ఇవాళ కోట్ల రూపాయలతోన ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర వెనకాల పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం లైబ్రరీ డిజిటల్ ఉంటుంది, అందులో మాన్యువల్ కూడా లైబ్రరీ ఉంటుంది. ఎవరైనా ఆలోచన చేసిర్రా? చౌరస్తలో ప్రభుత్వ స్థలాలను ఈ మార్కెట్కు ఆ మార్కెట్కు అని చెప్పి ఆలోచన చేసారు. కానీ మార్కెట్లు కూడా ఉపయోగపడతాయి. కానీ మనిషి స్వశక్తిగా ఒక కుటుంబం బాగుపడాలంటే విద్య అవసరం, విజ్ఞానం అవసరం. ఆ విద్య పైన విజ్ఞానం పైన ఆలోచన చేసేటువంటి శాసనసభ్యులు ఇవ్వడం మనకు ఉండడం వల్లనే మన అదృష్టం ఈ ప్రాంత ప్రజలకు పూలే అంబేద్కర్ పేరు మీద ఇవాళ మనం ఎమ్మెల్యే గారు ఎవరైనా చేసినటువంటి ఆలోచన అది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో మాత్రమే సాధ్యమైంది. అదే రకంగా అదొకటే కాదు, ఉస్మానియా మన పాలమూరు యూనివర్సిటీలో ఎల్ఎల్బి అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండు. మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, గత పాలకుడు ఎన్నికల ముందు మన 23 ఎన్నికల కన్నా జస్ట్ బిఫోర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందని చెప్పి ఓ పేపర్ ఇట్లా చూపించిండు దూరంకి వెళ్ళి. మీరు కూడా జూమ్ చేయలేదని చూపించి మొత్తం హై స్కూల్ విద్యార్థులు అందరినీ తీసుకొచ్చి తెలంగాణ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ చౌరస్తాలో ఎండలో నిలబెట్టాడు. 6 మంది ఆడపిల్లలు ఆ రోజు ఎండలో సొమ్మొచ్చి పడిపోయారు. ఏడుంది మన ఒకవేళ జేఎన్టీయూ కాలేజ్ శాంక్షన్ అయితే ఏడుంది అది కాగితం. ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి కాగితాలు చూపిస్తలేడు, జీవోలు తెచ్చి కాలేజీలు స్టార్ట్ చేస్తుండు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుండు, అడ్మిషన్లు స్టార్ట్ చేస్తుండు. ఇది కాంగ్రెస్ పాలనకు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలనకు తేడా. మన యూనివర్సిటీని అభివృద్ధి చెందాలని చెప్పి మన యూనివర్సిటీకి ఆయన గెలిచిన వెంబడే కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు తేవడంతో పాటు మళ్ళీ మన ఎల్ఎల్బి కాలేజీని మరియు ఇంజనీరింగ్ కాలేజీని మన పాలమూరు యూనివర్సిటీ తీసుకురావడానికి కాకుండా ఎంతో కష్టపడి టేబుల్ టు టేబుల్ పైరవి చేసి తిప్పలు పడి ఆఫీసర్లందరూ అడుక్కొని అతి తక్కువ సమయంలో IIITని కూడా సాధించడం జరిగింది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఇవాళ ఇదొకటే కాదు, విద్యార్థులకు చేయడమే కాదు, విద్యార్థులకు టెక్నిక్స్ చెప్పాలంటే టీచర్లను కూడా అప్డేట్ చేయాలని చెప్పి డిజిటల్ బోర్డు ప్రతి స్కూల్లో ఇచ్చి ఆ డిజిటల్ బోర్డు మెయింటైన్ చేయడానికి టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. వారి సొంత ఖర్చులు ఇవన్నీ, డిజిటల్ బోర్డు కానీ డిజిటల్ బోర్డులకు టీచర్లకు ట్రైనింగ్ కానీ వారి సొంత ఆలోచన సొంత ఖర్చులతో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నాయకుడు అయినటువంటి లక్ష్మణ్ యాదవ్ అనుకోండి, బండ్ల నరసింహారెడ్డి అనుకోండి, అనితమ్మ అనుకోండి, వీళ్ళకందరికీ
ఒక్కొక్క స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత మూడా నిధులను గతంలో మీరు ఎప్పుడైనా చూసారా? మూడా అన్న పేరు ప్రజలు అయినారా? ఓవరికి ఒకరు అపాయింట్ చేస్తే ఆయన డూడు బస్వాల్ అని చెప్పి వెనక తిరిగింది తప్పితే ఇవాళ మూడా పేరు మీద ఇవాళ ఊర్లో ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ప్రతి స్కూలుకు స్వచ్ఛమైనటువంటి నీళ్ళు వాటర్ ప్లాంట్లు, హాస్టల్స్కు వాటర్ ప్లాంట్లు, తర్వాత పబ్లిక్ కొరకు క్లాక్ టవర్ సెంటర్లో కూడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వ నిధులను ప్రజల కొరకు ఎట్లా వాడాలని ఆలోచన చేసిన గొప్ప నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. వీళ్ళందరినీ కూడా ఇదే లైబ్రరీ చైర్మన్ నరసింహారెడ్డి గారి ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన కొన్ని బుక్స్ ఇప్పిస్తూ ఉన్నారు వాళ్ళ ద్వారా, ఆ ఫండ్ ద్వారా. బస్ స్టాండ్లో లైబ్రరీ ఎవరైనా ఆలోచన చేసిరా? బస్ స్టాండ్లో కూడా లైబ్రరీ పెట్టారు ప్రజలకు. ఈ రకంగా ఆలోచన చేస్తూ ప్రజలలో చొచ్చుకోబోతుంటే ఇట్లా ఫిక్స్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వాదపోతూ ఉన్నారు. జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్ అయినా సరే ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించడానికి. అది గ్రహించినటువంటి ప్రతిపక్షాలు తోచక పిచ్చిలేసి ఒక దుందుడుకు చర్యగా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో చేస్తూ ఉన్నారు తప్పితే గతంలో ఇదే ట్యాంక్ బండ్ అని చెప్పి లెక్క పెట్టుకుంటే ఒక 10-12 సార్లు అప్పట్లో ఉన్నటువంటి మాజీ మంత్రి, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు, అప్పుడు ఉన్నటువంటి కమిషనర్లు ఒక బోట్ వేసుకొని తిరిగింది తప్ప ఒక్క కుటుంబం అన్న మేమన్నారు, ఒక్క ఓటర్ దేవుడని ఒక్కరైనా బోట్లో పోయి తిరిగినా కోట్ల రూపాయలు పెట్టినారు. ప్రభుత్వ ఎన్నికల కన్నా ముందు చాలా ఫౌండేషన్స్తో గైడ్ చేసినారు, అంటే లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు. కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వంలో దుర్వినియోగం కాదు, దాన్ని ఎట్లా బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో దాన్ని లైట్లు వేసి ప్రజలు వాకింగ్ చేయడానికి అవసరం అంచెలంచెలుగా దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఆ డ్రైన్ వాటర్ తీసుకుపోవడానికి పెండింగ్లో ఉన్నటువంటి డ్రైన్, ఆ పెద్ద డ్రైన్ కూడా మొత్తం కనెక్ట్ చేసి ఇవాళ ఈ వర్షాకాలానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రాక్టికల్గా ప్రజలకు ఏది అవసరమో దాన్ని నిక్కచ్చిగా చేసుకుంటూ పోతున్నాడు పాలకుడు, ప్రభుత్వం మాది. డంబకు చూపించి వరదలు వచ్చినప్పుడల్లా మీరు అందరూ చూసి మీరే రికార్డు చేశారు. ఆడ ఇంజనీర్ ఎవరో తెలియకుంటుండే 4 నిలబడుతున్నారు, కాగితం తీసుకుని పెడుతుర్రు. ఆయన చూస్తుండే మాజీ మంత్రి ఇందేంది వీడు ఉంది కదా ఈ మోరీ దీన్ని ఇట్లా తీసి ఇట్లా కట్ చేసి అక్కడ తీసి డ్రైన్ దాన్ని కలపండి. ఆయన ఇంజనీర్లాగా చెప్తారు, కాళేశ్వరం గట్ట కేసీఆర్ లాగా ఈయన కూడా చెప్తున్నాయి. ప్రతి వర్షాకాలం అట్లా ఎప్పుడు ప్రతి వర్షాకాలం ఫ్లడ్స్ వచ్చినాయి. మరి ఆ డ్రైన్ ఎందుకు కట్టలేదు, ఎందుకు కరెక్ట్ చేయలేదు? కనుక మిత్రులారా, ప్రజలారా అర్థం చేసుకోండి. ఇక్కడ అందరినీ సమానంగా ప్రజలకు అందరికీ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ. ఇది ఇట్లా ఉంటే అన్ని మతాలకు, అన్ని కులాలకు అవసరమైనటువంటి పుట్టిగానే అన్ని కుల సంఘాలకు అన్ని గజాలని పనికి వాళ్ళ కాగితం చూపించిపోయింది ఆయన. ఇవాళ అన్ని అరే ఏదో ఒకటి చేసి దాన్ని అన్ని లిస్టు తీసుకొని ఏ కులానికి ఎంత ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అవన్నీ లిస్టు తీసుకొని దానంతా ఒక క్రోడీకరించి ఒక సిస్టమేటిక్ చెప్పి అన్ని కులాలను మళ్ళీ పిలుచుకొని మాట్లాడి దానంతా కూడా సిస్టమేటిక్ అంటే అది సీసీఎల్కి పోవాలి, పర్మిషన్ రావాలి, వాళ్ళకి పట్ట సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అవసరమైన వాళ్ళకి నిధులు ఇస్తూ ఉన్నారు, రెడీ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. ఉర్దూ ముస్లిం మైనార్టీలకు అత్యంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మైనార్టీలకు ఉర్దూ గారి పేరు ఇవాళ ఉర్దూ గారు స్టార్ట్ కాబోతా ఉంది ఈ వారం 10 రోజులలో. క్రిస్టియన్లకు క్రిస్టియన్ భవన్ అనుకోండి, కలవరికొండ అనుకోండి, వాళ్ళకి అవసరమైన నిధులు ఇవ్వడం జరిగింది. ఇవాళ మహబూబ్నగర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద టెంపుల్స్కి, హిందూ టెంపుల్స్కి, అన్ని టెంపుల్స్కు మూడా ద్వారా చిన్న షెడ్డ, పెద్ద షెడ్డ ఏదో ఒక రకమైన అభివృద్ధి చేసే ప్రయత్నం నిక్కచ్చిగా చేస్తున్న వ్యక్తి వాళ్ళ మన నాయకుడు. అన్ని కులాలకు వాళ్ళ కుల సంఘాలకు షెడ్డు ఏం అడిగితే అది. ఎవరైనా అడగకపోతే వాళ్ళ తప్పు, అడగకపోయినా కూడా మాలాంటి చెప్తారు అదే అన్న వినోదన్న అది ఏమైంది, వాళ్ళది ఏమైంది చూడు, వీళ్ళది ఏమైంది చూడు అని చెప్పి పురమాయించి మరి పిలుచుకొని వాళ్ళ సమస్య తెలుసుకొని చెప్తా ఉంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించ సిద్ధంగా ఉంటే అది చూసి ఓర్వలేక ఇవాళ ప్రతిపక్షాలు ఈ రకంగా చేస్తూ ఉంది. నేను చెప్తా ఉన్న ప్రతిపక్షాలకు, మీకు ఇప్పటికి కూడా ఇంకేమైనా గ్రీవియన్స్ ఉంటే ఎవరైనా రావచ్చు, ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు గ్రీవియన్స్ నేను అయిపోయింది, రేపో ఏళ్ళలో ఫైనల్ వస్తుంది, దాంట్లో కూడా ఇబ్బంది ఉంటే ఇంకేమైనా రెమెడీ ఉంటుంది. అంతేగాని మీరు మీడియా ద్వారా చెప్పి ప్రజలకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి. నేను ఈయనే నిలబడితే గెలుస్తాను, నాకు ఈ కులంలో ఓట్లే ఉండాలంటే కాదు. ఒక ఊరు పెద్దగా అసలు దీన్ని 60 వార్డులు అవుతున్నప్పుడు ఉన్న ఊరును కొంత ఇబ్బంది అవుతుంది ఒకరికో అట్లయితే కదా. నువ్వు చెప్పినాడు ఆడలేక పతాకా చల్లనంటే ఎవడు, అట్లా కాదు. ఇది అందరికి సమిష్టిగా మనం అందరం కలిసి పనిచేస్తేనే ఊరు బాగుపడుతుంది. కనుక పార్టీలకు అతీతంగా కార్పొరేషన్ అయింది, సంతోషంగా అందరం ఫ్రెండ్లీ ఎలక్షన్ కొట్లాడదాం. అంతేగాని
ఓడిపోతామన్న భయంతో అధికారులను ఏదో నిందించి మమ్మల్ని నిందించుకుంటూ అధికార పార్టీ నాయకులు ఇట్లా చేశారు. మేము కూడా దాన్ని తలదూస్తాం లేదు. ఏసీఎల్బి గారు ఇన్ఛార్జ్ ఉంటారు మున్సిపాలిటీకి, వారి నాయకత్వంలో కమిషనర్ గారు చేస్తూ ఉన్నారు. జీవో నేను మీ అందరి అనుమతితో ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ 5-6 లైన్లు ఉంది, చదువుతా ప్లీజ్. ది మున్సిపల్ కమిషనర్ షెల్ ప్రిపేర్ ఏ డ్రాఫ్ట్ ప్రపోజల్ టు డివైడ్ ది మున్సిపాలిటీ into wards. Such the serial number of wards shall be continuously beginning from north, east, south and west in clockwise direction. నెంబర్లు అనేది నార్త్ నుంచి పోయి ఇట్లా వచ్చి ఇట్లా కలవాలని చెప్పినారు. తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ ఈచ్ వార్డ్ షుడ్ బి క్లాక్ వైజ్ స్టార్టింగ్ ఫ్రమ్ నార్త్. న్యాచురల్ బౌండరీస్, జియోలాజికల్ ఫ్యూచర్స్ షుడ్ బి అడాప్టెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బౌండరీస్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. అంటే యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్, నీకు సాధ్యమైనంత వరకు న్యాచురల్ బౌండరీ. ఇప్పుడు ఈ రాయచూరు రోడ్ ఉందన్న, సాధ్యమైనంత వరకు రాయచూరు రోడ్డుకు ఒక వార్డు యువతల నుంచి అవతల నుంచి పోకుండా ఒక వార్డులో యువతల కొంచెం అవతల కొంచెం ఉండకుండా చూడమని జీవో చెప్తుంది. 3,200 ఓట్లు ఉండాలి మినిమం కదా, 10% అటు ఇటు. దానికి అధికారులు తిప్పలు పడతారు. ఇప్పటికైతే నాకు తెలిసిన వరకు అయితే అన్ని న్యాచురల్ బౌండరీస్ ప్రకారం నాలాలు అనుకోండి, రోడ్లు అనుకోండి. ఇప్పుడు మోతీ నగర్ ఉందన్న, రైల్వే స్టేషన్ ట్రాక్ యువతలు ఉంటే అవతల ఉండదు గల్లీ కదా, దాని ట్రాక్ అవతల గల్లీ కాదు కదా. అన్నీ నాకు అనుకూలంగా ఉన్నట్టే కావాలంటే ఎట్లయితే చట్ట విరుద్ధంగా ఎవరు చెయ్యరు. కనుక మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ప్రతిపక్షాలు చేసే అబద్ధ ప్రచారాన్ని నమ్మకండి. ఈ మహబూబ్నగర్ పట్టణంలో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రజాప్రభుత్వం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరియు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుపీట మనకి ఎన్ని నిధులు పెడతారు, నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా రెగ్యులర్. ఇది కాకుండా మళ్ళీ అదనంగా ఆల్మదీనా కళాశాల కూడా సార్ పోయి అక్కడ ఏదో ఈవెంట్ ఉంటే పిలిస్తే పోయి వాళ్ళకు కూడా గైడ్ చేసి ఆల్మదీనా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పేయడం జరిగింది. వాళ్ళు గతంలో మనం ఎప్పుడైనా చూసినామా విద్యపైన ఇంత గొప్ప ఆలోచన చేసిన నాయకుడిని? కనుక మంచి పని చేసేవాడిని మనం మారల్గా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ ప్రతిపక్షాలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ గతంలో మీ పరిపాలనలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది. కనుక కోఆపరేట్ చేయాలి ప్రజల సంక్షేమం కొరకు. ఈ ఊరును చెడగొట్టాలి ఎట్లా వాళ్ళ కాక. అంటే కాంగ్రెస్ వాళ్ళంతా ఇగో ఈ మతానికి అనుకూలంగా చేసారని చెప్పి ఈ మతాన్ని పోలరైజ్ చేశారు పని తప్ప ఇంకో పని లేదు ఇంకో. కనుక మీరు ఇది చాలా సున్నితంగా గౌరవంగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ఊరు చెడగొట్టి చిచ్చు పెట్టే పని చేయకండి. ఒకవేళ మీరు అట్లా చేస్తే మీ ట్రీట్మెంట్ చేయడం కూడా మాకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు. ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తున్న వాడు నిక్కచ్చుకుంటాడు, గట్టిగా కొట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు. కనుక అందరం ఊర్లో ప్రజల కొరకు ఆలోచన చేసే వాళ్ళమే, రేపు ప్రజా మైదానంలో ఎలక్షన్ కొట్లాడాల్సిన వాళ్ళమే. కనుక సగౌరవంగా సున్నితంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రతిపక్షాలకు ఊరును చెడగొట్టకండి, చిచ్చు పెట్టకండి మతాల పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద అని చెప్పి ప్రతిపక్షాల విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు నమస్కరించి వేడుకుంటున్నా. ఈ ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలను, తప్పుడు మాటలను నమ్మకండి, మాయలో పోకండి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆ ఊరు అభివృద్ధి అవుతుంది, కార్పొరేషన్ అయ్యింది. మున్నెన్నడు కాని విధంగా ఇవాళ కార్పొరేషన్ అయింది. 60 వార్డులు అయినాయి, 60 మంది నాయకులు అవుతారు, ఇంకో 7-8 మంది కోఆప్షన్ మెంబర్లు అవుతారు. ప్రజల ప్రాతినిధ్యానికి కూడా ఏమీ కొదవలేదు. అందరం సత్యోషం ఉంటాయని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తూ థ్యాంక్ యూ.